మకర రాశి వారికి 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలను మనం గమనించినట్లయితే, మకర రాశి అంటే ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణ, ధనిష్టలో 2 పాదాలు ఈ రాశి వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు దీంట్లోకి రావడం జరుగుతుంటుంది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్లయితే రాశిలోనే ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క స్థితి చాలా ప్రభావవంతమైనది. ఏంటి ఆ 4 గ్రహాలంటే, మకర రాశికి 5వ 10వ లార్డ్ అయినటువంటి శుక్రుడు, తర్వాత 8వ లార్డ్ అయినటువంటి బుధుడు, తర్వాత 4, 11వ లార్డ్ అయినటువంటి కుజుడు, తర్వాత 6, 9వ లార్డ్ అయినటువంటి బుధుడు, తర్వాత 8th లార్డ్ అయినటువంటి రవి. ఈ 4 గ్రహాలు ఈ యొక్క రాశిలో స్థితి పొందడం అనేది చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి అంశము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదట పాజిటివ్ విషయాల గురించి చర్చిద్దాం. దీంతోపాటు నెగిటివ్ విషయాలు కూడా ఏమున్నాయో కూడా చర్చిద్దాం ఒకసారి. ఇక్కడ గురువు యొక్క పరిస్థితి మనం గమనించినప్పుడు ప్రధానంగా ఇక్కడ గమనిస్తే ఈ రాశి వారికి తృతీయంలో శని, షష్టమంలో గురువు, అష్టమంలో కేతు, ద్వితీయంలో రాహు. ఇవి ప్రధానంగా వీరి యొక్క లైఫ్పై ఇంపాక్ట్ చూపించేటువంటి గ్రహ గోచార కలయికలు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు గురువు యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే, గురువు 6వ ఇంటిలో ఉండి అతను తన యొక్క సప్తమ దృష్టి చేత 12వ హౌజ్ని, అదేవిధంగా పంచమ దృష్టి చేత 10వ హౌజ్ని, భాగ్య దృష్టి చేత 2వ హౌజ్ని వీక్షిస్తున్నాడు. కాబట్టి ఈ గురువు యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క 12th, 10th అండ్ 2nd హౌస్పై ప్రధానంగా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మనకు 10వ స్థానం అనేది వృత్తిని, 12వ స్థానం అనేది విదేశీయానాన్ని, 2వ స్థానం అనేది ధన సంపాదన చూపిస్తుంది. కాబట్టి ఈ గురువు యొక్క వీక్షణ ఈ 10, 12, 2వ స్థానాలపై చూపించే రిజల్ట్ విదేశీ ప్రయాణం ద్వారా లాభదాయకమైనటువంటి ధన సంపాదన అనేది వీరికి రావడానికి ఇది అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాహు 2లో ఉంటుంది కాబట్టి 2లో రాహు యొక్క స్థితి అనేది సడన్ ఆకస్మిక ధనయోగాన్ని కూడా చూపించడం జరుగుతుంటుంది. శని వచ్చేసి మనకు 3rd హౌస్లో ఉన్నాడు. 3rd హౌస్ అనేది అది షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్స్ అంటే అంతర్దేశీయ ప్రయాణాలను చూపిస్తూ ఉంటుంది. సో కొన్ని సందర్భాలలో 12th హౌస్తో కనెక్ట్ వస్తే అది విదేశీ ప్రయాణాన్ని కూడా చూపించడం జరుగుతుంటుంది. అదేవిధంగా శుక్రుని యొక్క స్థితి మనం గమనించినట్లయితే, శుక్రుడు మనకు మకర రాశిలో ఉండి సప్తమ స్థానమైనటువంటి కర్కాటకాన్ని వీక్షిస్తుంది. కాబట్టి వీరికి వివాహపరమైనటువంటి ప్రయత్నాలు అనుకూలించడానికి చాలా మంచి అవకాశము. ఎందుకంటే శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి, సప్తమ స్థానం కలత్ర స్థానం కాబట్టి వివాహ స్థానాన్ని శుక్రుడు వీక్షణ వల్ల వివాహానికి చాలా అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుజుడు కూడా సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. సో స్త్రీలకైతే కుజుడు మాంగళ్యకారకుడు, సప్తమ స్థానం వివాహ స్థానం కాబట్టి మాంగళ్య భాగ్యం కూడా ఇక్కడ ఉంటుందని చెప్పడానికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు మకర రాశిలో 6వ, 10వ, 11వ, తర్వాత 8వ అధిపతులు అంటే బుధ, శుక్రు, కుజ, రవి యొక్క కలయిక అనేది వీరి యొక్క నిత్య జీవిత విషయాలపై చాలా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క 4 గ్రహాల కలయిక అనేది చాలా మంచి ఫలితాలను వీరికి ఇవ్వడానికి 100కు 100% ఇది చాలా అనుకూల సమయంగా మనం భావించవచ్చు. శని యొక్క స్థితిని ఒకసారి మనం గమనించినప్పుడు, శని 3వ ఇంట్లో ఉండి తన యొక్క 3వ దృష్టి చేత 5వ స్థానాన్ని, తన యొక్క 7వ దృష్టి చేత భాగ్యస్థానాన్ని, తన యొక్క 10వ దృష్టి చేత 12వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. సో శని డిలే ప్లానెట్ కాబట్టి 5వ, 9వ, 12వ స్థానాన్ని చూసినప్పుడు సో మీకు విదేశీ ప్రయాణాలు
ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంత నెమ్మదిగా వారికి ఆ ప్రయత్నాలు అనేవి అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 9,000 ఫార్చ్యూన్ అంటే అదృష్టాన్ని చూపిస్తుంది కాబట్టి సో కొంత అదృష్టపరమైనటువంటి అంశాలు అనేవి మీకు ఆలస్యంగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 5, 9, 12వ అధిపతులకు సంబంధించినటువంటి భావ ఫలితాలను మీకు లభిస్తాయి. కాకపోతే శని యొక్క వీక్షణ వాటిపై ఉండడం వలన ఆ వచ్చే ఫలితాలు అనేవి కొంత ఆలస్యంగా రావడం జరుగుతుంటుంది. కొంత ప్రయత్నపూర్వకంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరు కూడా ఆ యొక్క ప్రయత్నాలు చేసేవారు నిరాశ చెందకుండా సో ఆ శని భగవానుని నమ్ముకొని నమస్కారం చేసుకుంటూ మీరు ప్రయత్నం చేసినట్లయితే మీ ప్రయత్నాలు ఖచ్చితంగా నెరవేరడానికి 100కు 100% ఇక్కడ మంచి సమయంగా ఉండమని జరిగినది. ఇంకా మనము ఒకసారి ఆరోగ్య విషయాన్ని మనం పరిశీలించినట్లయితే వీరికి 3వ మరియు 12వ లార్డ్ గురువు 6th హౌస్లో ఇక్కడ స్థితి పొందడం అనేది ఇది కొంత ఆరోగ్యపరంగా మనకు నెగిటివ్నెస్ని చెప్పేటటువంటి ప్రక్రియ. ఏంటిది మనం గమనించినట్లయితే 6th హౌస్ అనేది రోగాన్ని ఇండికేట్ చేస్తుంటుంది, ఓకేనా. 12th హౌస్ అనేది హాస్పిటల్ని ఇండికేట్ చేస్తుంటుంది. సో కాబట్టి ఇక్కడ 3rd and 12th లార్డ్ 6th హౌస్లో ఉండడం అనేది కొంత అనారోగ్య పరిస్థితిని చూపిస్తుంటుంది. సో ప్రత్యేకంగా హార్ట్ సంబంధితమైన వ్యాధులు, తర్వాత షుగర్ పేషెంట్స్ అంటే ఆటోమేటిక్గా షుగర్ ఫ్లక్చువేషన్స్ కావడము, ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువు ఇండికేట్స్ యాజ్ ఏ ప్యాంక్రియాస్ అంటే షుగర్ని చూపించడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా అష్టమాధిపతి అయినటువంటి రవి ఆయుష్కారకుడైన శని ఇంట్లో ఉండడము, అష్టమ స్థానంలో కేతువు ఉండడము, ఆయుష్కారకుడైన శనికి ఈ యొక్క కేతువుకు షష్ఠాష్టక స్థితి ఏర్పడడం అనేది కొంత ఆరోగ్యం పట్ల, ప్రాణాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశంగా మనం ఇక్కడ భావించాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో కేతువు పాపగ్రహం, శని వచ్చేసి 3వ హౌస్లో. 3వ హౌస్ అనేది ఏంది? అష్టమం అంటే ఆయాష్టమ స్థానం. సో కాబట్టి అదేవిధంగా అష్టమాధిపతి అయినటువంటి ఆరోగ్యకారకుడైన రవి వచ్చేసి శని ఇంట్లోనే ఉన్నాడు. అంటే ఇక్కడ అష్టమ స్థానము, ఆరోగ్యము, కానీ ఇవన్నీ కూడా శని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రాణకారకుడైన గురువు కూడా ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులన్నీ కూడా ఆరోగ్యం పట్ల కొంత చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా చేయాలి. అదేవిధంగా మనకు 6వ లార్డ్ అయినటువంటి చంద్రుడు, 6th లార్డ్ అయినటువంటి చంద్రుడికి కొంత రాహు ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేయడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మనకు గమనించినట్లయితే శని వచ్చేసి 3వ హౌస్లో ఉండి ఏం చేస్తుంది? అతను తన యొక్క తృతీయ దృష్టి చేత 3వ దృష్టి చేత 5వ స్థానాన్ని చూస్తుంది కాబట్టి సో ఈ యొక్క కలయిక అనేది, ఈ యొక్క వీక్షణ అనేది కొంత పిల్లల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనకు తెలియజేస్తుంటుంది. అదేవిధంగా శని మీనరాశిలో ఉన్నాడు. సో నేచురల్ జోడియాక్ సైన్లో మనకు 12వ హౌస్ అనేది మీనం అవుతుంది. మీనంలో శని ఉండడం వలన, శని నేచురల్ జోడియాక్ సైన్లో వృత్తికారకుడు, కర్మకారకుడు కాబట్టి ఈ యొక్క శని మీనంలో ఉండడం అనేది ఫారెన్ ఛాన్సెస్కు చాలా మంచి సమయంగా ఇది చెప్పడం జరుగుతుంటుంది. సో ఫిబ్రవరి 13 తర్వాత ఈ రవి మరియు రాహుల యొక్క కలయిక కుంభరాశిలో ఏర్పడుతుంది. ఎందుకు? ఆల్రెడీ రాహు కుంభంలోనే ఉన్నాడు. 13 తర్వాత ఈ మకర రాశిలో ఉన్నటువంటి రాహు కుంభంలోకి వెళ్తున్నాడు కాబట్టి అప్పుడు ఫిబ్రవరి 13 తర్వాత రవి రాహుల యొక్క కలయిక కుంభంలో జరుగుతుంటుంది. సో రవి పితృకారకుడు కాబట్టి రవి రాహుల యొక్క కలయిక అనేది కుంభరాశిలో జరగడం అనేది కొంత పితృపరమైన దోషాలను ఇండికేట్ చేస్తుంటుంది. కాబట్టి సో మీ యొక్క తల్లిదండ్రుల యొక్క స్పెషల్గా మీ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి ఫిబ్రవరి 13 తర్వాత. ఓకేనా? సో అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ
కొత్త పితృతర్పణాలని వదలడం కానీ, అంటే ఆల్రెడీ మీ యొక్క తండ్రి గారు గతించినట్లయితే సో వారికి సంబంధించినటువంటి పితృతర్పణాలను వదలడం ద్వారా వారి యొక్క ఆశీస్సులను కూడా పొందవచ్చు. సో తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ తండ్రి ఉన్నవాళ్ళు తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నెగిటివ్ అంశాలు ఏమున్నాయో మనం ఒకసారి గమనించినప్పుడు, సో 6th హౌస్లో గురువు అంటే తృతీయ దశ మనకి ఇక్కడ ద్వాదశాధిపతి అయినటువంటి గురువు ఉండడం అనేది కొంత రోజువారీ జీవితంలో కొంత శ్రమతో కూడుకున్నటువంటి ప్రక్రియ అనేది చాలా అవసరమని చెప్పడం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క ఎఫర్ట్స్ అనేవి చాలా బలంగా పెడితేనే మీకు ఫలితాలు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఛాలెంజెస్ను ఎదుర్కోవడానికి ఇక్కడ చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు కొంతవరకు సొంతంగా అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మీకు మీరు కొంత సొంతంగా కొన్ని ఎఫర్ట్స్ని డెవలప్ చేసుకుంటేనే మీకు మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయాలు సాధించడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 8వ హౌస్లో కేతువు. ఈ యొక్క కేతువు 8వ హౌస్లో ఉండడం వలన అనుకోని మార్పులు, అదేవిధంగా అనుకోనటువంటి సంఘటనలు, అది ధన విషయంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా ప్రాణ విషయంలో కావచ్చు. అదేవిధంగా కేతువు ఏమి ఇండికేట్ చేస్తాడు? ఐసోలేటెడ్. కాబట్టి ఇక్కడ ప్రపంచం నుంచి అంటే సమాజం నుంచి కొంచెం దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన, లేదా ఇండివిజువాలిటీని మెయింటైన్ చేయాలనేటువంటి ఆలోచన ఉండడము, అదేవిధంగా కొంత దైవపరమైనటువంటి ఆలోచన పెరగడము, అంటే తీర్థయాత్రలు చేయాలని, లేకపోతే దైవత్వంతో మమేకం కావడానికి కొంత మనస్సు అనేది ఆ విధంగా ప్రేరేపించడం జరుగుతుంటుంది. తర్వాత అంతర్దృష్టి అనేది ఎక్కువగా పనిచేస్తుంటుంది. అంటే ఎక్కువ కూడా అంతర్గత ఆలోచన అనేది ప్రభావం చూపిస్తుంటుంది. సో అదేవిధంగా నిగూఢ జ్ఞానంపై ఆసక్తి ఏర్పడడం, అంటే శాస్త్రాలు, గ్రంథాలు, తర్వాత ఈ రకమైనటువంటి వైదికపరమైనటువంటి ధర్మాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా పెరగడానికి ఇది అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొంత 8వ హౌస్ అనేది 8వ హౌస్లో ఉండి అతను 2వ హౌస్ను చూస్తుంది కాబట్టి కొన్ని అనుకోనటువంటి ఆర్థికపరమైన నష్టాలు ఇవ్వడం జరుగుతుంటుంది. సో రాహు 2వ హౌస్లో ఉండి సడన్ మనీ ఇచ్చినప్పటికి కూడా సడన్ మనీ ఇస్తూనే కొన్ని సందర్భాల్లో దాంట్లో నష్టాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతు యొక్క ఆస్పెక్ట్ 2వ హౌస్ పై ఉంది కాబట్టి. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క డబ్బు విషయంలో, తర్వాత ధన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరము. అదేవిధంగా 3rd హౌస్లో ఉన్నటువంటి శని, ఓకేనా, మనకి ఇంతకుముందుకే చెప్పాను, షార్ట్ ట్రిప్స్ని, తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవాలన్నటువంటి ఆలోచనని, వ్యక్తిగత జీవితంలో కొంత మార్పుని, అదేవిధంగా కొంత కమ్యూనికేషన్ సంబంధించినటువంటి డిలేనెస్ని, అంటే మీరు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు కొంత కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేకపోవడం కానీ, ఓకేనా, అంటే కొంతమంది సరిగా మీతోటి సంభాషించకపోవడం కూడా జరుగుతుంటుంది. సో దట్ ఈజ్ రీజన్ బై ద శని. కాబట్టి అదేవిధంగా కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, ఓకేనా, ఎందుకు మీ రాష్ట్రాధిపతే 3rd హౌస్లో, 3rd హౌస్ అనేది స్కిల్స్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మీ యొక్క రాష్ట్రాధిపతే 3rd హౌస్లో ఉండడం అనేది మీరు కొత్త స్కిల్స్ నేర్చుకొని మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, మీరు చేసేటువంటి నిజ జీవ ప్రయత్నాల్లో కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీకు ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఈ యొక్క శని యొక్క 3rd హౌస్ ఇండికేషన్ అనేది చెప్పడం జరుగుతుంటుంది. సో అదేవిధంగా 3rd హౌస్లో ఉన్నటువంటి శని పట్ల మనం కొంత 3rd హౌస్ అనేది ఏం చెప్తుంది? మన యొక్క సిబ్లింగ్స్ అంటే తోబుట్టువుల గురించి చెప్తుంది. కాబట్టి మీ యొక్క తోబుట్టువులతో కొంత కమ్యూనికేషన్ పరంగా ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమన్నా మాట వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మీ యొక్క సోదరుల పట్ల వ్యవహరించండి, దూకుడుగా వెళ్ళకండి. అదేవిధంగా శని ఆయుష్కారకుడు కాబట్టి సో 3rd హౌస్లో ఉండడం వలన మీ యొక్క సిబ్లింగ్స్కి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. సో ఇవన్నీ కూడా శని యొక్క
మూడవ హౌస్లో స్థితి అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంటుంది. సో అదేవిధంగా మనము ఒకసారి యునానిమస్గా మనం గమనించినప్పుడు మనకు మొన్నటిదాకా మనకి ఇక్కడ పంచగ్రహ కూటమి అనేది మకరంలో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది కుంభంలో జరుగుతుంది. కాబట్టి ఇది కొంత దేశానికి అరిష్టంగా కానీ, లేదా అగ్ని ప్రమాదాలు సంభవించడానికి కానీ, లేదా వాయుతత్వ రాశిలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి మన యొక్క దేశం మీద, ప్రపంచం మీద. సో కాబట్టి దేశకాల మాన పరిస్థితుల్లో కూడా కొంతవరకు నెగిటివ్నెస్ అనేది మనకు ఉండడానికి అవకాశం ఉంది. సో ఇవి మకర రాశి వారికి సంబంధించి 2026 ఫలితాలు.